నెల్లూరు నియోజకవర్గంలో తరచూ అక్రమ మైనింగ్ దందా వ్యవహారం అసలు ఎందుకు వివాదం అవుతోంది? వివాదంగా మారినప్పుడల్లా జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే, సొంత క్యాడర్, మీడియా మీద అసలు ఎందుకు సీరియస్ అవుతున్నారు? వైసీపీ వారే మైనింగ్ చేస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయనటంలో అసలు వాస్తవం ఎంతవరకు ఉంది? అక్రమ మైనింగ్ దందా వైసీపీకి ఆయుధంగా మారుతుందా? మైనింగ్ వ్యవహారంలో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా ఎందుకు పెద్దలు అస్సలు పట్టించుకోవటం లేదు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ దందాల వ్యవహారం తరచూ వివాదంగా మారుతుంది. తమిళనాడు సరిహద్దులను కలిగిన ఈ నియోజకవర్గం నుంచి ఇసుక, గ్రానైట్, గ్రావెల్ అక్రమంగా తరలివెళ్తూ ఉండడం వివాదాస్పదమవుతుంది. లైసెన్సులు పొందడం దగ్గర నుంచి అక్రమ రవాణాలు కొనసాగించడం వరకు తెర వెనుక ఎవరున్నారో తెలియదు కానీ తెరపైకి కనిపించేది మాత్రం వైసీపీకి సంబంధించిన వారే అని స్పష్టమవుతుంది. నియోజకవర్గ పరిధిలోని కార్వీటి నగరం, వెదురుకుప్పం మండలాల్లో గ్రానైట్ క్వారీ వివాదాలు, గంగాధర నెల్లూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా, పాలసముద్రం మండలంలో గ్రావెల్, తమిళనాడుకు అక్రమ రవాణా దందాల వ్యవహారాలు వివాదంగా మారి తరచూ వార్తలకెక్కుతున్నాయి. గ్రానైట్, గ్రావెల్ వంటి వాటికి సంబంధించిన శాఖ నుంచి లీజు లైసెన్సులు పొందినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో తరలించి సొమ్ము చేసుకోవడం స్థానిక పెత్తందార్ల వంతవుతుంది. సహజ వనరులైన ప్రకృతి సంపదను ఇలా ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శృతిమించింది. ఈ పరిణామాలతో భవిష్యత్తులో పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగించే పరిస్థితులున్నాయంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకోవడం, లైసెన్స్ పొందిన యజమానులకు, స్థానిక ప్రజలకు మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుని పలువురు గాయపడి ఆస్పత్రి పాలవుతున్న సంఘటనా సందర్భాలు అనేకమున్నాయి. వివాదం కాస్త ముదిరినప్పుడల్లా అక్రమ వ్యాపారులపై కేసులు నమోదు చేసి ఆ వాహనాలను సీజ్ చేసి నామమాత్రంగా కేసులు నమోదు చేయడం పోలీసుల వంతవుతుంది. ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నప్పుడల్లా జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే థామస్ సీరియస్ కావడం షరా మామూలుగా మారింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రకృతి సంపదను కొల్లగొట్టి వెనకేసుకుంటున్న అక్రమార్కుల వ్యవహార తీరుపై కూటమి ప్రభుత్వం ఎందుకు ఉదాసీనత ప్రవర్తిస్తుందో తెలియదనే ఆవేదన, ఆక్రోశం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇతర జిల్లాలు, బయట నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులు లైసెన్సులు పొంది గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా లైసెన్సులు పొందిన వ్యక్తుల్లో ఎక్కువ మంది వైసీపీకి సంబంధించిన వారే. తాజాగా పాలసముద్రం మండలం వనదుర్గాపురం అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు భారీ ఎత్తున తరలి వెళ్తున్న విలువైన ఎర్రమట్టి అక్రమ వాహనాలను పోలీసులు సీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తమిళనాడుకు తరలిపోతూ ఉండడంతో పోలీసులు కొన్ని టిప్పర్లను సీజ్ చేశారు. ఇది అతిపెద్ద వివాదానికి తెరలేపింది. పక్క నియోజకవర్గమైన నగరికి చెందిన పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత కేజే కుమార్ కుమారుడు కేజే మురళిపైన వనదుర్గాపురం అటవీ ప్రాంతంలో గ్యాబేరియా అంటూ సుమారు 5,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని 15 సంవత్సరాలకు పైగా లీజు అనుమతులను సంబంధిత శాఖ అధికారులు కేటాయించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారంటూ స్థానికులు కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్రమంగా తరలి వెళ్తున్న మట్టి టిప్పర్లను సీజ్ చేశారు. తమకు గ్రావెల్ తరలించడానికి మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిందని నిర్వాహకులు, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమిళనాడులో జరుగుతున్న హైవే రోడ్డు పనులకు ఈ మట్టిని తీసుకెళ్తున్నట్లు వారు వాదించడంతో పాలసముద్రం నుంచి మట్టిని తమిళనాడుకు ఎలా తీసుకెళ్తారు అంటూ స్థానికులు వారిని నిలదీయడంతో వివాదం మరింత పెద్దదిగా మారింది. గతంలో వైసీపీ నేతల వద్ద ఉండి మామూళ్లు తిన్న యంత్రాంగం అక్రమ మైనింగ్ దందా వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నేతల పంచన చేరి ఇక్కడ కూడా అదే తరహా కార్యకలాపాలను చక్కబెడుతున్న కొంతమంది మద్దతుగా నిలవడం విశేషం. అలాంటి వారు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం సంచలనంగా మారింది. పాలసముద్రంలో చోటు చేసుకుంటున్న గ్రావెల్ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. అదే తరుణంలో తరచూ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఇటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారాల ఘటనలు వివాదాస్పద మారినప్పుడల్లా స్థానిక ఎమ్మెల్యే థామస్ కూడా సీరియస్ కావడం, నిబంధనలు అతిక్రమించి నడుచుకుంటే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ వార్నింగ్లు ఇవ్వడం మామూలైపోయింది.
అయితే గ్రానైట్, గ్రావెల్ క్వారీలు వీటన్నిటికీ అనుమతులు పొంది వ్యాపారాలు సాగిస్తూ ఉన్నది వైసీపీకి చెందిన వారు కావడమే విశేషం. మరి అలాంటి వారికి కూటమి ప్రభుత్వంలో లైసెన్సులు ఎలా మంజూరవుతాయి అనేది నియోజకవర్గానికి చెందిన కూటమి శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీస్తుంది. స్థానిక ఎమ్మెల్యేను కాదని వైసీపీ వ్యక్తులకు అలాంటి లైసెన్స్ ఎలా దక్కుతున్నాయో అర్థం కాలేదంటూ విస్మయానికి గురవుతున్నారు. మొత్తానికి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ మైనింగ్ దందా వ్యవహారంపై కూటమి శ్రేణి నాయకులు వర్గాలుగా విడిపోయి పోట్లాడుకుంటూ ఉండడం విశేషం. అదే తరుణంలో వైసీపీ నేతలు సైతం అక్రమ మైనింగ్ దందాపై తొలిసారిగా నోరు విప్పి విమర్శలు చేయడానికి అవకాశం కలిగినట్టయింది. ఇలా వైసీపీ దందాకోర్లకి కూటమి ప్రభుత్వం లీజు లైసెన్సులు ఇచ్చి అబాసుపాలై అబండాలను మూటగట్టుకుంటూ చెడ్డ పేరు తెచ్చుకుంటుంది అన్న వ్యాఖ్యలు స్థానిక కూటమి శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిణామాలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందించి సమస్యను ఎలా చక్కదిద్దుతుందో చూడాలి. మొత్తానికి తిరుపతి జిల్లా నుంచి గ్రావెల్, ఇసుక తమిళనాడుకు ఇప్పటికీ తరలిస్తున్న వారిలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు ఉండడం, వారికి కొందరు టీడీపీ ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడం క్యాడర్ని కలవరపరుస్తోంది. మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కడప జిల్లాకు చెందిన జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి అనుచరుడు బాలగోపాల్, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి సహచరుడు నితిన్, జడ్పీటీసీ చంద్రశేఖర్ రెడ్డిల దందా నడుస్తోందట. సీమలోని మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీ వారే చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి.